హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ. ఈరోజు మన వీడియోలో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2025 అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే దీని క్వాలిఫికేషన్ ఏంటండి? ఈ నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయ్యింది. మళ్ళీ చెప్తున్నాము, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2025 ఆల్రెడీ గ్రాడ్యుయేట్ లెవెల్ నోటిఫికేషన్ చెప్పాము ఆల్రెడీ మన వీడియోలో. ఇది అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్. ఈ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అనేది దీని క్వాలిఫికేషన్ వచ్చేపాటికి ఇంటర్ పాస్ అయితే చాలు. అయితే మన సౌత్ సెంట్రల్ రైల్వేలో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 272 పోస్టులు ఉన్నాయి. సౌత్ సెంట్రల్ రైల్వేలో ఓవరాల్గా ఇండియా వైజ్ చెప్పట్లేదు, మన సౌత్ సెంట్రల్ రైల్వే వరకే చెప్తున్నాం. సౌత్ సెంట్రల్ రైల్వేలో 272 పోస్టులు ఉన్నాయి. పూర్తి నోటిఫికేషన్ అనేది మళ్ళీ ఒక వీడియో చేయడం జరుగుతుంది దీని మీద. అయితే 3 రకాల పోస్టులు ఉన్నాయి దీంట్లో. ఏమున్నాయంటే, ఒకటి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, రెండోది జూనియర్ కరికులం టైపిస్ట్. చాలామంది టైపిస్ట్గా ప్రిపేర్ అయి ఉంటారు, టైపిస్ట్ ఇన్స్టిట్యూట్లో లోయర్ అప్పర్ అని చెప్పి తీసుకుని ఉంటారు. ఈ పోస్ట్ సంబంధించి వాళ్ళకి అర్హత అనేది ఉంటుంది అనమాట. తర్వాత మూడోది ట్రైన్స్ క్లర్క్. ఇలా 3 రకాల పోస్టులతో అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో సికింద్రాబాద్ రైల్వే జోన్లో 272 పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఇది నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట, గుర్తుపెట్టుకోండి. మీరు అప్లై చేసుకోవాలి ఆన్లైన్ అప్లికేషన్లో. ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, దాని లాస్ట్ డేట్ ఏంటి అనేది మరలా ఒక వీడియోలో దాని గురించి పూర్తిగా మీకు తెలియపరుస్తాము. అయితే ఈ ఆర్ఆర్బీ ఎవరైతే రైల్వేలో మేము జాబ్ సాధించాలి అనేటువంటి ఎవరైతే కోరిక ఆశ కలిగి ఉంటారో వారి కోసం ఆల్రెడీ మన ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఆర్ఆర్బీ గ్రూప్ డి అనేది బ్యాచ్ జరుగుతుంది. తర్వాత ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ బ్యాచ్ జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా ఆర్ఆర్బీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే ఈ పోస్టుకు సంబంధించి కొత్త బ్యాచ్ని, న్యూ బ్యాచ్ని మనం 1/11/2025 అంటే నవంబర్ 1 తారీఖున న్యూ బ్యాచ్ని స్టార్ట్ చేయబోతున్నాం. కాబట్టి ఎవరైతే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో మీరు రైల్వేలో జాబ్ సాధించాలి అంటే, రైల్వేలో జాబ్ అంటే ఇది చాలా బాగుంటాయి జాబ్లు. అయ్యి కమర్షియల్ క్లర్క్, టికెట్ క్లర్క్, తర్వాత జూనియర్ క్లర్క్, టైపిస్ట్, ట్రైన్ క్లర్క్ అంటే ఇవి ఆఫీస్లోనే చేసేటువంటి ఉద్యోగాలు. కాబట్టి ఈ జాబ్ ఎవరైతే సాధించాలి అనుకుంటారో, రైల్వే జాబ్ అంటే చాలా ఈజీగా రాదండి, చాలా కష్టంగా ఉంటుంది పేపరు. కాబట్టి వారి కోసం న్యూ బ్యాచ్ అనేది నవంబర్ 1 తారీఖున స్టార్ట్ అవబోతుంది. కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రైల్వేలో మీరు జాబు సాధించాలి అనే మీ కోరికను మీరు నిజం చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్.